బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో నిధుల మళ్లింపు కోణంలో దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు సోమవారం కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్లను విచారించారు. 12 గంటల పాటు వారిని ఈడీ ప్రశ్నించింది. ప్రశ్నాపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల తదితర అనేక అంశాల గురించి వారిని ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలతో పాటు కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇన్ఛార్జ్ శంకర్ లక్ష్మిలను ఈడీ ఇప్పటికే విచారించింది. ఇక ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటి వరకు 19 మందిని అరెస్ట్ చేసింది. ప్రశ్నాపత్రాల విక్రయంతో వచ్చిన నిధులను మళ్లించి ఉంటారన్న అనుమానంతో ఈడీ అధికారులు మరో కేసు నమోదు చేశారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో వారిద్దరూ ఈడీ కార్యాలయానికి రాక రాత్రి 11 గంటల వరకు ప్రశ్నించారు. ప్రధానంగా 3 సెట్ల ప్రశ్నాపత్రాలు తయారు చేయించడం, కాన్ఫిడెన్షియల్ సెషన్లో భద్రపరచడం, ముద్రణ, పంపిణీ ఇలా మొత్తం ప్రక్రియను అడిగి తెలుసుకుని నమోదు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కార్యదర్శి ఆధీనంలోనే ఉంటుంది. ప్రశ్నాపత్రాలు బయటకు పొక్కకుండా తీసుకునే జాగ్రత్తల గురించి కార్యదర్శిని ప్రశ్నించిన అధికారులు అవి సహాయకుడు ప్రవీణ్ చేతికి ఎలా చిక్కాయని అడిగినట్లుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో నిధుల మళ్లింపు కోణంలో దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు సోమవారం కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్లను విచారించారు. ఇక 12 గంటల పాటు వారిని ఈడీ ప్రశ్నించింది. ప్రశ్నాపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల తదితర అనేక అంశాల గురించి వారిని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలతో పాటు కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇన్ఛార్జ్ శంకర్ లక్ష్మిలను ఈడీ ఇప్పటికే విచారించింది. ఇక ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటి వరకు 19 మందిని అరెస్టు చేసింది. ప్రశ్నాపత్రాల విక్రయంతో వచ్చిన నిధులను మళ్లించి ఉంటారన్న అనుమానంతో ఈడీ అధికారులు మరో కేసు నమోదు చేశారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో వారిద్దరూ ఈడీ కార్యాలయానికి రాక రాత్రి 11 గంటల వరకు ప్రశ్నించారు. ప్రధానంగా 3 సెట్ల ప్రశ్నాపత్రాలు తయారు చేయించడం, కాన్ఫిడెన్షియల్ సెషన్లో భద్రపరచడం, ముద్రణ, పంపిణీ ఇలా మొత్తం ప్రక్రియను అడిగి తెలుసుకుని నమోదు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కార్యదర్శి ఆధీనంలోనే ఉంటుంది. ప్రశ్నాపత్రాలు బయటకు పొక్కకుండా తీసుకునే జాగ్రత్తల గురించి కార్యదర్శిని ప్రశ్నించిన అధికారులు అవి సహాయకుడు ప్రవీణ్ చేతికి ఎలా చిక్కాయని అడిగినట్లుగా తెలుస్తుంది.